ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మనము ప్రతిరోజు ఏదో ఒక పరిష్కారాన్ని చెప్పుకుంటా వస్తున్నటువంటి భాగంలోనే ఈ రోజున ఏ పని చేద్దామన్నా ముందుకెళ్తలేదండి, ఏం చేయాలి అన్నట్టు చాలా ఆందోళన ఉంటుంది ఒక్కొక్కరికి. ప్రతిదీ కూడా సక్సెస్ అవుతలేదని, ఎంత కష్టపడినా అనుకున్నంత రిజల్ట్ రావట్లేదని, ఎన్ని పూజలు చేసినా ఫలం కనపడుతులేదని, ఇలా ఎన్నో రకాలుగా ఒక్కొక్కసారి సందిగ్ధమైన పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏమి వరి అవ్వక్కర్లేదు. ఆస్ట్రాలజికల్గా ప్రతిదానికి ఒక్కొక్క సొల్యూషన్స్ ఉంటాయి. అలాంటప్పుడు చక్కగా ఇంట్లో దేవుడి దగ్గర ఒక చిన్న పసుపు గణపతిని చేసి చక్కగా పూజ చేసి, ఆ పూజ చేసిన తర్వాత దీపారాధన అన్నీ చేసిన తర్వాత పచ్చ కర్పూరం అని దొరుకుతుంది. ఆ పచ్చ కర్పూరంతో ఆ భగవంతుడికి హారతి ఇవ్వండి. హారతి ఇచ్చి గణేష్కు సంబంధించినటువంటి మంత్రాలు చదువుకోండి. అలాగే కొద్ది బెల్లం నైవేద్యం పెట్టి ఒక కొబ్బరికాయ కొట్టి మనం గణేష్ని ఎలా పూజ చేస్తామో అదేవిధంగా పూజ చేసుకొని పచ్చకర్పూరంతో హారతి ఇచ్చినప్పుడు ఆ పచ్చకర్పూరం బుధుడికి సంకేతంగా ఉంటుంది. చాలా ప్రభావం ఉంటుంది. ఏదైనా పనిలో సాత్వికంగా అవుతూ ఉంటాయి, వ్యాపార అభివృద్ధి అవుతూ ఉంటుంది. అలాగే ఆ ఒక కర్పూర హారతి వల్ల ఎలా ఉంటుందంటే కొన్ని దృష్టి దోషాలు పోతూ ఉంటాయి ప్రధానంగా. ఎందుకంటే ఒక వ్యక్తి ఎదుగుతున్నప్పుడు ఎన్నో రకాల నరుడు కంటికి నల్లరాయి పిగులుతుందని ఒక సామెత. అలాంటప్పుడు ఎన్నో రకాల ప్రభావాలు మనిషిని ఒక్కొక్కసారి ఎదుగుతూ ఉన్నప్పుడు కృంగదీస్తూ ఉంటాయి. అలాంటప్పుడు సింపుల్గా మనం ఇంట్లోనే పూజ చేసుకుని ₹1 ఖర్చు లేనటువంటి వ్యవహారం ఇదంతా కూడా చక్కగా పచ్చకర్పూరం అన్ని పూజా స్టోర్స్లోనే, కొన్ని కిరాణా షాప్స్లోనే, అన్ని చోట్ల దొరుకుతూ ఉంటుంది. అది దొరకని ఐటెం కూడా కాదు. చక్కగా దాన్ని ఒక హారతి పళ్ళెంలో పెట్టి భగవంతుడికి ఇచ్చి, ఆ తర్వాత గణేష్ భగవాన్ని ఒక రోజు అయిన తర్వాత నిమజ్జనంలాగా ఒక బౌల్లో నీళ్లు పోసి దాంట్లో పెట్టుకుని అది కరిగిపోతుంది. ఏదైనా చెట్లలో పోసేయాలి. తులసి మొక్కకు పోయకుండా వేరే చెట్లలో పోసేయండి. చాలా పవర్ఫుల్ అయినటువంటి రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది అన్నమాట. ఈ పచ్చకర్పూరానికి అంతటి శక్తి సంపన్నమైనటువంటి ఒక తాంత్రిక శక్తి అది. అలాంటప్పుడు చక్కగా యూజ్ చేసుకోండి, మంచి జరిగే అవకాశం ఉంటుందండి. మంచిది. ఓం నమ శివాయ.